హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే సంయుక్త మ్యామ్ ప్లీజ్ కమౌన్ టు ద డయాస్ అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అర్జున్ పక్కన కూర్చున్న జున్ను గమనిస్తాడు. ఇదేంటి మా అమ్మలా ఉంది అని చెప్పి, బాబా తిను మా అమ్మ కదా అని జున్ను అండంతో ఇక వెంటనే జున్ను నోరు మూసేస్తాడనమాట. అర్జున్ కాదు మా అమ్మ కదా, అసలు ఇలాంటి డ్రెస్ వేసుకుంది, మా అమ్మ చీర కథ కట్టుకుంటుంది, మా అమ్మ ఇక్కడేం చేస్తుంది అని చెప్పి జున్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడు అర్జున్ అయ్యో కాదు తను మీ అమ్మ కాదు, తను అమ్మలా ఉందంతే, తన అమ్మ కాదు అని అర్జున్ అంటూ ఉంటే లేదు బాబా నాకు అమ్మ ఎవరో తెలీదా, అమ్మ ఎలా ఉంటుందో తెలీదా, నాకే చెప్తున్నావు, తను మా అమ్మే అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. జున్ను ఈ అమ్మాయికి అమ్మ పోలికలు ఉన్నాయి అంతే, నా మాట విను, తిన అమ్మ కాదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడనమాట అర్జున్. మిత్ర దగ్గర కూర్చున్న లక్కీ నాన్న ఈవెంటేనా మనం కలవడానికి వచ్చాము అనగానే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు మాట్లాడుకో అని మిత్ర అంటూ ఉంటే కాదు నాన్న ఈవిడ ఇక్కడెందుకుంది అని చెప్పి అంటూ ఉంటే లక్కీ సైలెంట్గా ఉండమని చెప్పానా అని చెప్పి మిత్ర అలా చెప్తూ వివేక్ కొంచెం లక్కీని పక్కకు తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. ఇక వివేక్ లక్కీని పక్కకు తీసుకొస్తాడు. ఏంటి నాన్నకి ఎందుకు కోపం తీసుకొస్తున్నావు అని చెప్పి పక్కకి వెళ్ళి లక్కీని అడుగుతాడనమాట వివేక్. అది కాదు తను జున్ను వాళ్ళ అమ్మలాగా ఉంది కదా, ఇక్కడేం చేస్తుంది, మోడర్న్ డ్రెస్లో వేసుకుంది అని చెప్పి లక్కీ అడుగుతుంది వివేక్ని. అయ్యో తను జున్ను వాళ్ళ అమ్మ కాదు, నువ్వు ఆ టాపిక్ ఇక్కడే మర్చిపో, తను వేరే తిని వేరే, అసలు జున్ను వాళ్ళమ్మ కానే కాదు, నువ్వు క్లారిటీ తెచ్చుకో, ఇక ఈ టాపిక్ మీద నీకే డౌట్స్ ఉండకూడదు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు. లక్ష్మి సంయుక్తగా ఇక స్పీచ్ ఇస్తూ ఉంటుందన్నమాట. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, జేఎంఆర్ ప్రాజెక్ట్స్లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. అయితే సమర్థమైన ప్రాజెక్ట్ రావాలంటే సమర్థమైన చేతులు కూడా కలవాలి. అతి త్వరలో అలాంటి సమర్థవంతులకే ఈ ప్రాజెక్ట్ అందజేయడం జరుగుతుంది. ఇండియాలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ని నా భుజాల మీద పెట్టడం, ఇక 2 ఈ భారతదేశంలో నాకు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలంటే చాలా మక్కువ ఉండడం. కుటుంబ వ్యవస్థ మీద నాకు చాలా అభిమానం ఉంది. ఇక్కడ భారత వ్యవస్థలో భార్యాభర్తల బంధం మీద చాలా గౌరవం ఉంది. ఎలాంటి గొడవలు ఉన్నా కూడా భార్యాభర్తలు మాత్రం ఏ కారణం చేత కూడా విడిపోకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఏంటి అమ్మాయి సోది చెప్తుంది అన్నట్టుగా మిత్ర చూస్తూ ఉంటాడు. లక్ష్మి చెప్తుంది కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు ఉంటే సరిపోదు, అన్న చెల్లెలు తమ్ముడు అన్నయ్య వదినలు మరదళ్ళు ఇలా అందరూ కలిస్తేనే కుటుంబం అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇటు పక్క జయదేవ్ అలాగే అరవింద వింటూ ఉంటారు కదా స్పీచ్. అసలు ఈ అమ్మాయికి భారతదేశ విలువలంటే ఎంత గొప్పగా చెప్తుంది, చాలా బాగా చెప్తుంది. కుటుంబ వ్యవస్థ గురించి ఇంత మంచి ఉన్నత విలువలు ఉన్నాయి ఈ అమ్మాయికి, ఈ అమ్మాయిని తప్పకుండా ఒకసారి మన ఇంటికి భోజనానికి పిలవాలండి అని చెప్పి అరవింద్ కూడా అంటుంది. ఒక మనీషా చూస్తూ ఉంటే ఏమైంది మనీషా అలా చూస్తున్నావు అని చెప్పి దేవ్యాని అంటుంది. నాకెందుకో తను లక్ష్మి అనిపిస్తుంది ఆంటీ అనగానే నువ్వు మారవు, నీ బుద్ధి మారదు, అనుమానం అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. ఈలోపు లక్ష్మి స్పీచ్ ఇచ్చేసి స్టేజ్ దిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక అరవింద పలకరిస్తుంది. అలా షార్ట్ అండ్ స్వీట్గా బాగా స్పీచ్ ఇచ్చావమ్మా, నీ స్పీచ్ నాకు బాగా నచ్చింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి లక్ష్మి అంటుంది. తర్వాత అరవింద్ అంటుంది ఒకసారి వీలు చూసుకొని మా ఇంటికి భోజనానికి రమ్మా, నువ్వు స్పీచ్లో చెప్పావు కదా బంధాలు బాంధవ్యాలు అని చెప్పి, అవన్నీ నువ్వు మా ఇంట్లో చాలా బాగా చూస్తావు అని చెప్పి అనగానే మీరు భోజనానికి పిలిచారు కదా ఎప్పుడో ఎందుకు, రేపే వస్తాను, ఇక నాకు కూడా మీ ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా, ఆ గడపలో కాలు ఇప్పుడు పెట్టాలా అని నాకు కూడా ఉందంటీ, ఖచ్చితంగా రేపు వస్తాను అని చెప్పి అనగానే తప్పకుండా రేపు రామ్మ మీకోసం ఎదురు చూస్తాము అనగానే సరే ఆంటీ అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క అర్జున్ జున్ను ఇటు జాను ఇంటికి వెళ్తూ ఉంటారు. మీరు ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నారు, తను మా అమ్మే, అసలు అమ్మ కాదని ఎందుకు అట్లా చెప్తున్నారు అబద్ధాలు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో కాదు జున్ను తను మీ అమ్మ కాదు, వేరే అమ్మ, తన పేరు సంయుక్త అని చెప్పి జాను కూడా చెప్తూ ఉంటే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, అయినా మా అమ్మ అసలు నేనెవరో తెలియనట్టు ఎందుకు అలా ఉంది నాకేం అర్థం కావట్లేదు అనగానే ఎందుకంటే మీ అమ్మ కాదు కాబట్టి అని చెప్పి అర్జున్ అంటాడు. ఇక అప్పుడు జున్ను మనసులో అనుకుంటాడు అమ్మ కాదంటున్నారు వీళ్ళు, అమ్మ ఇంట్లో ఉంటే అప్పుడు తిను అమ్మ కానట్టు, ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ ఉందో లేదు చూస్తాను అని చెప్పి జున్ను అనుకుంటాడు మనసులో. మరో పక్క అర్జున్ జాను ఇటు జున్ను ఇంటికి వస్తారనమాట. గ్రానీ మమ్మీ ఏది, అమ్మ ఏది, అమ్మ ఇంట్లో ఉందా, అమ్మ ఇంట్లో లేదు కదా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. ఇక అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర కంగారు పడుతూ ఉంటుంది. ఇటు జున్ను అంటాడు అమ్మ ఇంట్లో లేదు కదా నాకు తెలుసు బాబా, నేను చెప్పాను కదా అక్కడ ఫంక్షన్లో కనిపించిన ఆవిడే మా అమ్మ, ఇక్కడ అమ్మ కూడా ఇంట్లో లేదు, మీరు నాకు అబద్ధం చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. ఇక్కడే ఉంది అని చెప్పి లక్ష్మి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే అమ్మ అని చెప్పి జున్ను వచ్చి హక్ చేసుకుంటాడు. అమ్మ నువ్వు ఇక్కడుంటే మరి అక్కడ ఫంక్షన్లో ఉన్న ఆవిడెవరు, అచ్చుని ఇలాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే అవునా నాలాగుంది అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అనుకుంటావా, నాలాగుంటే సరిపోతుందా ఏంటి, అమ్మ ఇంట్లోనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సారీ అమ్మ నాకెందుకో ఆవిడని చూస్తే నువ్వే అనిపించావు అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇప్పుడు తెలిసిందిగా నేనే ఆవిడే అని చెప్పి లక్ష్మి అంటుంది.
లక్ష్మి మనసులో అనుకుంటుంది, నన్ను క్షమించు జున్ను. ప్రపంచంలో ఏ పిల్లవాడైనా సరే తల్లిని ఖచ్చితంగా గుర్తుపడతాడు, తల్లి స్పర్శని గుర్తుంచుతాడు. కానీ నిన్ను మభ్యపెట్టాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల అని చెప్పి అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత జున్ను లేట్ అయింది, నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని రామ్మా అనగానే అలాగే అమ్మా అని చెప్పి జున్ను పైకి వెళ్తాడనమాట. ఆ తర్వాత ఇక లక్ష్మి అంటుంది అక్కడున్న అర్జున్ ఛానల్తోని, జున్నుని మభ్యపెట్టడం చాలా కష్టమైంది. ఇక రేపటి నుంచి అందరినీ ఇలా ఎలా మభ్యపెట్టాలో, ఎలా చేసుకొస్తానో, ఎలా నెగ్గుకొస్తానో భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు, కొన్ని దారులు కష్టం ఉన్నా తప్పదు లక్ష్మి, తప్పదు చెయ్యాలి అని చెప్పి అంటాడు అర్జున్. కన్న బిడ్డ దగ్గర కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్, నీ బాధ నాకు అర్థమైంది, కానీ గుండెని రాయి చేసుకో, నువ్వేదో ముందు తప్పు చేస్తున్నావు అన్న భావన నుంచి బయటికి రా అని చెప్పి అర్జున్ చెప్తూ ఉంటాడు. ఇటు పక్క నుంచి జాను, రేపు నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావా? తప్పదు జాను, వెళ్ళాలి, అడుగు పెట్టాల్సిందే. కాతే నువ్వు కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివి అని చెప్పి లక్ష్మి జానుతో అంటూ ఉంటే, అలా ఎలాగా? అసలు ఆ ఇంట్లో నన్ను ఆ దేవి అని ఆంటీ చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ఆవిడికి నన్ను చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు ఏమనాలా అని చెప్పి చూస్తుంది, ఇక నేను ఆ ఇంట్లో ఎలా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే, తప్పదు జాను, నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండాలి, వివేక్కి నీకు మధ్యలో క్లోజ్నెస్ ఇంకా పెరగాలి, వాళ్ళకి నువ్వే కోడలివి అని ఫిక్స్ అవ్వాలి, ఎలాగైనా నీకు వివేక్కి పెళ్లి జరగాలి, కానీ నువ్వు ఆ ఇంట్లో ఉండాలి, ఎలాగా అదే అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు, జానుగా అయితే కష్టం, కానీ సంయుక్త మనిషిగా అయితే ఖచ్చితంగా అరవింద వాళ్ళ ఇంట్లో ఉండడానికి జానుకి ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అర్జున్. అర్జున్ ఒక ప్లాన్ చెప్తాడనమాట. ప్లాన్ మనకి వినిపించదు. ఇటు మొత్తం అంతా ప్లాన్ విన్నాక లక్ష్మి అంటుంది, ఐడియా అయితే బాగానే ఉంది అర్జున్ గారు, సంయుక్త మనిషిగా అయితే ఖచ్చితంగా సంయుక్త మాటని గౌరవిస్తారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు, ఇక సంయుక్త మనిషిగా జాను అక్కడ ఉండడానికి రైట్ ఉంటుంది, పర్మిషన్ ఇస్తారు వాళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది. జాను విన్నావు కదా ప్లాన్, రెడీగా ఉండు అనగానే అలాగే అక్క అని చెప్పి జాను అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఇక ఆలోచిస్తూ ఉంటాడనమాట లక్ష్మి గురించి. ఇక సంయుక్తని కలుసుకుంటాడు కదా ఫస్ట్ టైం, ఇక ఆ సీన్స్ అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అల్మార్లో ఉన్న లక్ష్మి ఫోటో, వాళ్ళ పెళ్లి ఫోటో చూసుకుంటూ ఉంటాడనమాట. ఇక అదే టైంకి దేవి అని మనిష మిత్ర రూమ్లోకి వస్తారు. ఏంటి అరుగున పడిపోయిన జ్ఞాపకాలన్నీ మళ్ళీ తిరిగి గుర్తొస్తున్నట్టున్నాయి, ఎందుకనో తెలుసుకోవచ్చా అని చెప్పి మనిష అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, అది కాదు, అసలు సంయుక్త అచ్చు లక్ష్మిలా ఉందేంటి, అసలు నాకెందుకో తను లక్ష్మి అనిపిస్తుంది నా మనసుకి అని చెప్పి అంటూ ఉంటే, ఇటు పక్కన మనిష, నాకు కూడా అదే డౌట్, లక్ష్మి తను అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క మిత్ర చెప్తాడు, అసలు వివేక్ కొన్ని ప్రూఫ్స్ చూపించేసరికి కొంత నమ్మాల్సి వచ్చింది తను సంయుక్తే అని, ఇక నువ్వేమో తనతో పాటే సంయుక్త పాటే చదువుకున్నావని చెప్పేసరికి ఇక కంప్లీట్గా నమ్మాల్సి వచ్చింది అని చెప్పి ఇక మిత్ర చెప్తూ ఉంటే, ఇటు మనిష అనుకుంటుంది, నాకేం తెలుసు ఇలా ఇరుక్కుంటానని, దేవి అని ఆంటీ బుక్ చేసేసింది, ఇప్పుడేమో మాట మార్చడానికి లేదు, ఏం చేయాలి, నేను నా అనుమానం ఇది అని చెప్పి బయట పెట్టలేను, నిజం అని కూడా చెప్పలేను, నా పరిస్థితి ఇలా చచ్చింది అని చెప్పి మనిష బాధపడుతూ ఉంటుంది. తర్వాత మిత్ర అంటాడు, సరే ఇంకా అనుమానించడంలో ఇక రీజన్ ఏం లేదు, ఇక తను సంయుక్త అని క్లియర్ అయిపోయింది కదా, సరే అన్ని రెడీయే కదా, సంయుక్త వచ్చే టైం అయింది అనగానే అంతా రెడీయే మిత్ర అని చెప్పి అంటుందన్నమాట మనిష. ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దేవి అని మనిషితోని, పద వెళ్ళి హారతి ఇవ్వాలి కదా సంయుక్తకి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి వచ్చే లక్ష్మికి హారతి ఇవ్వాలా, అసలు నాకు మిత్రకి సేమ్ డౌట్, తాను లక్ష్మి అని, ఇప్పుడేమో నేను బయట పెట్టలేను, కానీ ఏదో ఒక టైం దొరుకుతుంది కదా, నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది, బయటకు వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే, ఇటు పక్క దేవి అని మనసులో ఎన్నిసార్లు చెప్పినా తను లక్ష్మి కాదని చెప్పినా కూడా ఎందుకు పిచ్చిగా వాగుతూ ఏవో డైలాగ్స్ వేస్తూ ఉంది, ఏం చేసినా ఈ మనిషి ఇంకింతే మారదు అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట దేవి అని మనసులో. పక్క హాల్లో రెడ్ కార్పెట్ వేయిస్తుందనమాట అరవింద. ఇక అప్పుడు జయదేవ్ చూసి, ఏంటి అరవింద రెడ్ కార్పెట్ వేయించినట్టు నా సంయుక్త కోసం అనగానే, అవునండి ఇందాకే పని వాళ్ళతో వేయించాను అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే, ఇక దూరంగా మనీషా దేవ్యాని విని, ఏంటి రెడ్ కార్పెట్ అంట చూసారా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, పోన్లే మనీషా, అయినా రెడ్ కార్పెటే కదా, కొంచెం ఇలా ఓవర్ చేస్తేనే మనకు కూడా ఓవర్గా ఫలితం దక్కుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఈ లోపల ఇంట్లోకి అడుగుపెట్టి ఇక జాను వస్తుందన్నమాట. ఇక జాను రావడంతో, ఏంటి జాను ఇలా వచ్చావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఏం లేదు మావయ్య, బావగారితో మాట్లాడదామని వచ్చాను అనగానే, ఇటు దేవి అని కోపంతో, ఎవరే నీకు ఇక్కడ బావగారు, మాట్లాడితే ఈ ఇంటికి వచ్చేస్తావు, నీకు ఇంటితో ఏం సంబంధం ఉందని అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అరవింద అందుకొని, చూడు దేవి అని, నీ కొడుకు పెళ్లి విషయంలో నీ ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకుంటున్నావు కదా, నా కొడుకు కోడలు విషయంలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, జానుకి మాకు ఇంకా సంబంధాలు ఉన్నాయి, నువ్వు జాను విషయంలో కలగ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అరవింద వార్నింగ్ ఇవ్వడంతో, ఇక అప్పుడు దేవి అని, చెప్పారు కదా ఇంకెందుకు కలగ చేసుకుంటాను మీ ఇష్టం అని చెప్పి అంటుంది. ఈ లోపల మిత్ర కూడా అక్కడికి వస్తాడనమాట. అక్కడ వివేక్ కూడా ఉంటాడు. ఇక అప్పుడు ఏంటి ఏమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు జయదేవ్ అంటాడు, ఏం లేదు మిత్ర, జాను నీతో ఏదో మాట్లాడాలంట అనగానే, ఏంటి జాను అని చెప్పి మిత్ర అడుగుతాడు. ఏం లేదు బావగారు, స్కూల్లో ఉద్యోగం నేను మానేశాను, అక్కడ శాలరీ సరిపోవట్లేదు, అదే మీకు చెప్దామని అనగానే, అయినా నీకు శాలరీ కోసం జాబ్ చేయాల్సిన పనే ఉంది, నువ్వు కూడా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి మిత్ర చెప్తాడు జానుతోని. మీ మీద ఆధారపడి బతకలేను, మీకు తెలుసు కదా బావగారు, అది నాకు ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటే, ఇటు పక్క దేవి అని ఇలాంటి మాటలు మాత్రం బాగానే చెప్తుంది, రోజు వచ్చి పీకల దాకా మెక్కి మరీ వెళ్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనిష నాకెక్కడ తేడా కొడుతుందంటీ అని చెప్పి అంటుంది.
నిషా అంటుంది, అసలా తిను వీళ్ళక్క ఒకళ్ళ దగ్గర చేయి చాచే రకాలు కాదు, కానీ జాబ్ చూడండి అది అని చెప్పి ఎందుకు డిపెండ్ అవుతుంది, ఏదో తేడాగా ఉందంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఇటు పక్కేమో జాను మిత్రుని అంటుంది, నాకు ఏదో ఒక జాబ్ చూడండి బావగారు అనగానే ఇటు అరవింద కూడా సరేలే జాను జాబ్ చూస్తారులే మీ బావగారు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇటు మిత్ర అంటాడు, సరేలే జాను జాబ్ చూస్తాను, అయితే ఇప్పుడు జేఎంఆర్ గారి కూతురు సంయుక్త వస్తుంది, రాబోయే టైం అయింది, ఆవిడ వెళ్ళిపోయాక మనం మాట్లాడుకుందాం అనగానే అలాగే బావగారు నేను వెళ్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఎక్కడికి జాను భోజనం చేసి వెళ్ళు అని చెప్పి అరవింద జయదేవ్ చెప్తారు. సరే అత్తయ్య అని చెప్పి ఇక జాను అక్కడే ఉండిపోతుంది. ఇక మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్తాడు. అక్కడ మనీషా, దేవి అని వివేక్ ఇక జాను ఉంటారు. ఇక అప్పుడు వివేక్ అంటాడు, జాను నీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను మా మామ్ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా నా మీద ఏమీ ఆశలు పెట్టుకోవట్లేదు కదా, ప్రేమ ఏం పెంచుకోవట్లేదు కదా, అవి ఉంటే మాత్రం ఇప్పుడే తుడిచేసుకో, తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే ఇక మనీషా ఏమో డౌట్ఫుల్గా చూస్తూ ఉంటుంది. ఇటు దేవి అని నా కొడుకు నా మాట వింటున్నాడు అని చెప్పి ఇక తలెగిరేస్తూ ఉంటుంది. ఇటు పక్క జాను అయితే షాక్లో ఏంటి వివేక్ ఇలా అంటున్నాడు అని చెప్పి షాక్లో చూస్తూ ఉండిపోతుంది.